ఇలా బ్యాక్ సేమ్ అగైన్ ఒకటి 2-3 సార్లు ఇలా జస్ట్ ఆల్మోస్ట్ సగం ఫ్రీ అవుతుంది ఇక్కడే ఈ ఒక్క వార్మప్స్. నెక్స్ట్ అప్ డౌన్ సైడ్స్ అండ్ ఇలా ప్రాక్టీస్లో బాగా కాకుండా రియాలిటీలో స్టార్ట్ అని చెప్పగానే కొంచెం ఒక లైట్ స్పీడ్ తోటి స్టార్ట్ చేయండి. మరి స్లోగా ఇలా వామ్ రన్నింగ్ కాకుండా కొంచెం లైట్ స్పీడ్ తోటి స్టార్ట్ చేయండి. ఈ స్పీడ్గా రన్ చేసిన ఆల్మోస్ట్ ఆ టర్నింగ్ వరకు ఏమో రన్ చేయగలం మనం ఆ స్పీడ్ తోటి. మళ్ళీ అక్కడ నుంచి ఆ స్పీడ్ కొంచెం తగ్గినా కూడా బాడీ మెయింటైన్ చేసే విధంగా ఉండాలి. రియాలిటీలో యాజ్ ఇట్ ఈస్ అంతే ఉంటుంది. స్టార్ట్ అని చెప్పగానే ఒక్కొక్కడు లేపుతాడు, హుసేన్ బోల్ట్ దగ్గర రన్ చేస్తాడు. యాజ్ ఇట్ ఈస్ మనం కూడా అట్లనే చేయాలి. ఇక్కడ స్టార్ట్ అని చెప్పగానే ఏదో వామ్ రన్నింగ్లా కాకుండా చిన్న చిన్నగా లేపండి. సో ఠీకే ఓకే షో గో. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. वेरी गुड रा प्रेम वेरी गुड रा वेरी गुड. महाराष्ट्र बोलते हैं. शाबाश है शाबाश. प्रवीणी वाला 17 है. रेवंत गाड़ी एक्स्ट्रा एक शाबाश. వెయిట్ మనోడు టీ షర్ట్ పడేసిండు. వెరీ గుడ్ దేవేందర్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. బ్యాచ్ కంటిన్యూ చేయండి. శబాష్ 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 శబాష్. శబాష్ శబాష్ శబాష్. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ దగ్గరికి వచ్చినాం. అయిపోయింది 8 minutes ఓన్లీ 8 minutes. 2 kilometers అయిపోయింది. వెరీ గుడ్. లేపరా. కొంచెం మనం వెళ్ళేటప్పుడు లైట్గా అప్ వస్తుంది. 0.5 వెరీ గుడ్. లేపురా ప్రేమ్. అయిపోయిందిరా. ఆఫ్ వచ్చేసా. 9 minutes అవుతుంది. అక్కడికి పోని మన
2.5 దగ్గరికి పోనీ. వెరీ గుడ్ రేవంత్, వెరీ గుడ్. లైట్గా ఇక్కడ అప్ ఉంది. ఇది 2.5. 11 minutes. తిరుగు తిరుగు తిరుగు. వెయిట్. ट्वेल्व 12 उठाओ अभी. 12 12 मिनट. ट्वेल्व मिनट 12 13 minute 13th 10 నిమిషాలు ఉండి కొంచెం ట్రై చేయాలి, కొంచెం లేపాలి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అయిపోయింది. ఇంకొక 1.5 అనుకో. వెరీ గుడ్. కొంచెం స్పీడప్ చేయి. 1.5. వెరీ గుడ్ వెరీ గుడ్. సూపర్ సూపర్ సూపర్. ఇది కొంచెం అప్ ఉంటుంది లైట్గా. వెరీ గుడ్. నాగరాజు చేయాలి. చాలా టైం ఉంది. లేపు. ప్రేమ్ లేపు. కొంచెం ఓపిక పట్టు. చాలా టైం ఉంది. 10 minutes ఉంది. కొని అయిపోయింది. వెరీ గుడ్ సూరి. వెరీ గుడ్. Again and walk. Very good. 22. 23 over. 23. शाबाश 23. 24. 25. 1 minute. 25. ये कहाँ से लाया? देवेंद्र आ गए. 26. జై హింద్ అందరికీ. సో ఈరోజు అయితే మనకు మండే, మనం సాటర్డే రోజు హెవీ ప్రాక్టీస్ చేసిన తర్వాత హిల్ ప్రాక్టీస్ చేసాము. సండే కంప్లీట్గా రెస్ట్ అయితే ఇచ్చేసాము. దెన్ ఈరోజు వచ్చేసి టైమర్ పెట్టడం అయితే జరిగింది. మనం దీంతో మనము ఐ థింక్ సెకండ్ టైం ఇంకా 5 km రన్నింగ్ పెట్టడం వచ్చేసి లాస్ట్ 5 km రన్నింగ్ పెట్టాము. కాకపోతే టైమర్ అనేది నాట్ కన్సిడర్. ఫస్ట్ టైం కాబట్టి టైంని చూసుకోవద్దు అనే ఉద్దేశంతో ఫస్ట్ 5 km కంప్లీట్ చేయగలిగితే చాలు మనం అని చెప్పేసి టైమర్ అయితే పెట్టుకోలేదు.
అండ్ ఆ తర్వాత మళ్ళీ మనం 1 డే వచ్చేసి వీక్లో 2 డేస్ మనం రోడ్ రన్నింగ్. అది ఒకటేమో 5km రన్నింగ్, ఒకటేమో లాంగ్ రన్నింగ్. అంటే 5km రన్నింగ్ అంటే టైంలో పెట్టుకోవాలి, మనకి ఎంత పడుతుంది అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 5km రన్నింగ్ కంప్లీట్ చేయగలుగుతున్నామా లేదా అనేది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటి, మళ్ళీ అదే రోడ్ మీద రన్ చేసినప్పుడు లాంగ్ రన్నింగ్ చేయాలి. 8 కిలోమీటర్స్, 9 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్. సో లాస్ట్ టైం వచ్చేసి మనం టైమింగ్ పెట్టుకోలేదు, ఈసారి టైమింగ్ పెట్టుకున్నాం. టాప్ టైం వచ్చేసి 22 మినిట్స్ పడ్డది. ఆల్మోస్ట్ ఇన్ టైంలో కంప్లీట్ చేసిన వాళ్ళకు 5-6 మెంబర్స్ ఏమున్నారు. దెన్ ఆ తర్వాత ఒక 26, 27, 28 ఈ మధ్య మీరు చేసిన ఇంకొక 5-6 మెంబర్స్ ఉన్నారు. సో మిగతా వాళ్ళు మాత్రం చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు, అంటే రీసెంట్గా ఈ 1-2 డేస్లలో 2-3 డేస్లలో జాయిన్ అయిన వాళ్ళు. సో ఈ విధంగా ఉన్నారు కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ కల్లా వాళ్ళు నెక్స్ట్ మండే కల్లా మళ్ళీ టైమర్ పెట్టేప్పటికల్లా ఎవ్రీ మండే వచ్చేసి టైమింగ్ చెక్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎవ్రీ వీక్ నెక్స్ట్ టైం వాళ్ళు కంప్లీట్ చేయాలి. ఫస్ట్ వాళ్ళు ఏదో ట్రైల్ వేసారు, జస్ట్ 5K మనం చేయగలమా లేదా, అసలు ఎలా, వాట్ ఏంటి. నెక్స్ట్ టైం వచ్చేసి వాళ్ళు 5K డిస్టెన్స్ కంప్లీట్ చేయాలి, టైంతో సంబంధం లేదు. ఇంకో సెకండ్ వీక్ వచ్చిన తర్వాత మనం వాళ్ళు టైమర్ అన్ని చూస్తూ ఉంటాము. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ 5km రన్నింగ్ని నెగ్లెక్ట్ చేయబాకండి. చాలామందికి టాప్ స్కోర్ అయితే వచ్చింది. టాప్ స్కోర్ వచ్చిన వాళ్ళు ఎవరైతే 70+ వచ్చే 60+ వచ్చిన వాళ్ళు కావచ్చు, 70+ వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయబాకండి. 80+ వచ్చిన వాళ్ళు అయితే వెయిట్ చూడబాకండి. ఎక్కడో కూడా ఏ అకాడమీలో జాయిన్ అయినా పర్లేదు, మీరు ఏ కోచ్ దగ్గర ట్రైన్ అయినా పర్లేదు, మీకు కావాల్సింది జాబ్. వెళ్ళిపోండి, ఎక్కడో ఒక చోట వెళ్ళిపోండి, మీకు ఎక్కడైతే బాగుంటుంది అనిపిస్తుందో. అంతేలే కానీ లైక్ చూద్దాం చేద్దాం అనుకుంటే మాత్రం సమయం అయితే ఆగదు. మనకు లెటర్ అయితే వచ్చేస్తుంది, ఈవెంట్ డేట్ అయితే ప్రకటించేస్తారు సడన్గా. అప్పటికప్పుడే మనం ఏం చేయము. టెన్షన్ అంటే రోజుల దగ్గర పడే కొద్దీ టెన్షన్ వస్తూ ఉంటుంది, కొట్టగలమా లేదా అని చెప్పేసి. కాబట్టి దాని గురించి ఎక్కువ ఆలోచించబాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైన్ అప్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. సో వీళ్ళందరూ వచ్చేసి 5km రన్నింగ్ ఫినిష్ చేసిన వాళ్ళు కంప్లీట్గా. టైం కొంచెం అటు ఇటు పడ్డా కూడా 5km రన్నింగ్ కంప్లీట్ చేసిన. చలో, సబాష్, వెరీ గుడ్.